హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. ఎండ అప్పుడే మొదలైపోయింది. పొద్దున్న ఎన్నింటికి వచ్చారా? పొద్దున్న 7:30కి వచ్చాడు వలీగాడు. నిన్న చెప్పాం కదా, అందరం కలిసి స్విమ్మింగ్ పూల్ కి వెళ్ళకపోతున్నాం అన్నమాట. జాగారం చేయించారు నాతో నైట్ అంతా. రెండింటికి లేచి ట్రైన్ ఎక్కాడు, పడుకున్నాడు, ఇక్కడ లేచాడు, వచ్చాడు. ఇంకెంత లేదు, ట్రైన్ 2 గంటలు లేట్, అక్కడ తీరిపోయింది. ఏమో అక్కడికి వెళ్ళి అక్కడ ఏముంది ఏంటి అనేది చూద్దాం. నా బట్టలు కూడా కొంచెం వెరైటీగా వేసాను. మామూలు అలీగడ్ అయితే ఇంకా వెరైటీగా వేసాడు. అవన్నీ చూపిస్తా. మోరే ఎండ చూసావా? ఈరోజు కాకినాడలో ఎవరు బయటికి రావట్టు, ఎండ ఎక్కువ ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ వచ్చిందంట. అందుకే వాటర్లోకి దూరతాం. వీడియోలోకి వెళ్ళిపోదాం. అయ్యా, వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో, ఇప్పుడే వచ్చాం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. ఇక్కడ లోపల స్విమ్మింగ్ పూల్ ఏది క్లీనింగ్ జరుగుతుందంట. ఇక్కడ ఏదో ఫోటోలు దిగడానికి ఏదో ఉందంట, చూడడానికి కానీ వెళ్తున్నాం. ఓ భలే ఉంది ఇది. ఫోటోలు దిగేది ఫోటో స్టూడియో అండి ఇది. ఆహా, ఆవిడేం చేస్తుంది పైన? రే ఏదో పెద్ద బంగ్లాలోకి వచ్చినట్టుంది. ప్రీ వెడ్డింగ్ షూట్గా ఇది బాగా ప్లాన్ చేశారు. ఎలా ఏమైనా తీపించుకుంటావు ఫోటోలు? అలీ జాగ్రత్త. అలీ వావ్, ఇప్పుడు లైట్లు వేసారు చూడండి ఎలా ఉందో. ఏదో మొత్తం సెట్, సినిమా సెట్ లాగా అనమాట. మనం ఇది హైదరాబాదు రామోజీ ఫిలిం సిటీ అందులో చూస్తాం. ఇది చూడండి, ఇవన్నీ మంచిగా ఫోటోలు దిగడానికి, ఫోటోషూట్లకి, బర్త్డే ఫోటోషూట్స్కి. ఓ అమ్మ, పెద్ద రాజుల కాలపు ఇల్లులు ఉంటాయి చూసారా, అలా చేశారు. ఒక్కొక్కటి ఒక్కొక్క థీము. ఇది వచ్చేసరికి పింక్ కలర్లో ఉంది. ఇది కూడా ఏదో థీము, కాకపోతే లైట్లు ఇలా. వాటర్ ఫౌంటైను. దిస్ ఈజ్ అవర్ కొత్త కిచెన్. వలీగాడు ఇప్పుడు చెఫ్ అయ్యాడు అనమాట. చూడండి డానుల్ సెటప్. హలో ప్రభాస్ అన్న, సలార్ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుద్ది? స్టోరీ ఏమని చెప్పచ్చు కదా? స్టోరీ ఏం లేదమ్మా, నేను అందరూ చంపేస్తాను అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఫస్ట్ షాప్లో కూడా అది జరిగింది కదా. ఓకే, థ్యాంక్ యూ. తిట్టుకు. అరే ఇది పని చేసిద్ది అంటావా మొత్తం? ఇదే డమ్మీ. దీనికి వైర్ ఏదిరా పని చేయడానికి? వైర్ లేక వైఫై అనుకుంటున్నా. నీ ఫోన్కి వైర్ ఉందా? దీనికి వైర్ కావాలరా. ఇది అలాంటిది ఇంచుమించు. ఉసామా బిల్లాడన్. హలో దావుద్ ఇబ్రహీం. ఇప్పుడు అలీగాడు మనందరి కోసం అద్భుతమైన మ్యూజిక్. స్లీపింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. లాహిరిలో. అరే ఇరిగిపోతే మన డబ్బులు కట్టమంటారు. రారా బాబు నువ్వు. ఇప్పుడు ఇది పియానో వాయిస్తారు అనమాట. వాయిస్తారు అలీ, కమాన్. అరే ఏంట్రీ ఇడు డిఎస్పీ వాయిస్తే తమన్ వచ్చినట్టు మధ్యలో. సారీ తమన్, నువ్వు కొంచెం సారీ. ఓకే, ఇప్పుడు మేమందరం చార్మినార్ పైకి, తాజ్మహల్ పైకి ఎక్కుతున్నాం. తాజ్మహల్, చార్మినార్ అన్నీని. రే మంటలు వస్తున్నాయి ఏంట్రా అక్కడ? మంటలు లైట్లా. పద స్లోగా ఎక్కువ చెక్కలు ఇవన్నీ. అది ఇక్కడ నుంచి అలీగాడు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అనమాట. ఇక్కడ నుంచి ఎవరక్కడ ఈ రోజు నుంచి దొడ్డికెళ్తే ముడ్డి కడుక్కోవడం బ్యాన్. మాకు శుభ్రం నచ్చదు. ఇది చూసావా? ఇదేంటనుకుంటున్నావు? ఇప్పుడు అలీగఢ్ ఈ మెట్లు దిక్కి ఎందుకు వెళ్తాడు? దిగచ్చు కానీ ఇరిగిపోతే లేదని. ఏంటి తెలుసు నీకు? ఏంటి? లైలా కోసం మజును ఎక్కిన మెట్లు. నిజమేరా, నువ్వు అలా పువ్వు పట్టుకుని నోట్లో పెట్టుకుని నడుచుకుంటూ వస్తే ఇక్కడ వలీగఢ్ నిలబడతాడు. ప్రపోజ్ చేద్దాం. ఇప్పుడు లైలాకి ప్రపోజ్ చేయడానికి వస్తున్నాం మజును. చిచ్చి నాకు కూడా ఇవ్వకరా బాబు. చిన్న థీమ్ ఇది. అది రది వాయిచ్. అరే అది డ్రమ్స్ కాదురా, ఈ గిటార్. Who are you? That is Bezara.
మ్యూజిక్ కొడతారా సారీ రా ఓకే ఓకే సారీ మైక్ మ్యాన్ సరిగ్గా పట్టుకోవాలి మైక్ నోట్లో ఎట్టేస్తావేంటి రారు పెద్దది వింటాడు కదా మైక్ కొట్టేశాడు బాబోయ్ నాకేం తెలియదు వీళ్ళే మా వాళ్ళు ఏంటండి ఇది రష్మిక బాబా ఎలా ఉందిరా చీకులు సరి చీకుల్లో ఏం లేవురా బాగున్నాయి చాలా బాగున్నాయి జల్దీ 5 ఆడుతున్నాం అదే హౌసీ ఆడుతున్నాం 44 ఇంకా స్విమ్మింగ్ పూల్ లోకి దిగే టైం అయింది ఇది కూడా స్విమ్మింగ్ పూల్ బాగుంది పెద్దగా ఏం లేదు చిన్నగా ఉంది అక్కడి నుంచి అలాగా జారుకుంటూ వచ్చేయచ్చు అనమాట అబ్బో కాలు కాలిపోతున్నారా బాబోయ్ ఇలా కాలు కాలట్లేదు నీకు యావంతా స్విమ్మింగ్ పూల్ మీద ఉంది నీ కాలు బాగుంది ఇక్కడేమో కూర్చోవచ్చు అనమాట నైట్ ఇంకా బాగుంటదిరా నైట్ అయితే అక్కడేమో ప్రొజెక్టర్ లాంటిది అనుకుంటుంది ప్రొజెక్టర్ వేస్తారు ఇప్పుడు రెడీ అయిపోయాం అనమాట దిగడానికి మలీగడ చూడండి అద్భుతంగా ఉన్నారు అలీ మా చిన్నోడు కూడా రెడీగా ఉన్నాడు పద దూకండ్రా కాలు కాలిపోతుంది దూకండ్రా రే దూకరాలి మలీగడ గెటప్ చూడండి కాలు కాలిపోతాయిరా అలీ పైకి అరే ఈతొచ్చిన ఇడికి మళ్ళీ రే చిన్నడా రా దూకే ఎక్కడ దూకు అబ్బా అదే కాలు అదే నాకు భయం వేస్తుందిరా ఉందిరా ఇద్దరు ఎంత లోపల అరే ఒకసారి వదిలి మా వాళ్ళందరూ అరే వీడియో నీళ్ళల్లో మునిగిపోయి రిస్క్ చేయడానికన్నా రెడీ అవుతున్నాడు కానీ వీడియోలోకి రావడానికి రెడీ అవ్వట్లేదు రాడు వీడియో ఆన్ చేయలేదు మునిగిపోయి ఇప్పుడు ఇది కూడా ఉందన్నమాట ఇలా పైకెక్కి అలా గొట్టంలో ఇచ్చి కిందకి రావచ్చు ఒక్కసారి ఏంట్రది చిన్నపాటి రంధ్రం ఇక్కడ ఒక అద్భుతమైన విన్యాసం చేస్తాడు చూడండి ఇప్పుడు చేరాలి టాలెంట్ రా అరే కాలు పట్టేసుకున్నాడు పై కాలు పెడితే స్విమ్మింగ్ పూల్ లో ఫస్ట్ రౌండ్ అయిపోయింది భోజనానికి కూర్చున్నాం విజయవాడ స్టైల్ మటన్ బిర్యానీ అంట బా పీస్ చూడండి భలే ఉడికింది బాగుంది బిర్యానీ టేస్ట్ కూడా అదిరిపోయింది ఏం బిర్యానీ అండి ఇది బాబు బిర్యానీ బాబా ఫుడ్ కోర్ట్ చాలా బాగుంది బిర్యానీ ఫ్రై ఇచ్చాడు ఫైనల్లీ చాలా రోజులతో చాలా రిలీఫ్ వచ్చింది మా వాడికి కూడా ఎరవలి ఎంజాయ్ చేసావా సూపర్ ఏ తోటైనా ఎత్తుకోవాలా అది అవును ఇప్పుడు అలీగాడు అది టాలెంట్ అంతా మీకు చూపించబోతున్నాడు కమాన్ రాలి అది ఏపీ తెలియదు నీళ్ళు ఎక్కడికి మొత్తం నీళ్ళు పెట్టేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ అలీగాడు కమాన్ రావాలి అబ్బా ఈ పగిలిపోయింది అడిగి ఇప్పుడు మన టైగర్ గారు దిగబోతున్నారు చూడండి తుఫాన్ ఎందుకు పానికి రాని తుఫాన్ ఇంకా లాస్ట్ రా ఇంక దీంతో వెళ్ళిపోవచ్చురా ఒక్కొక్కరు ఒకసారి వద్దు గుండు పగిలిపోద్ది నిన్నెక్కడ్రా ఎత్తేది అరే గుండు పగిలిపోద్ది అవసరమా నిన్నెక్కడ్రా నేను ఎత్తేది ఏడి ఆడెత్తాలంటే గ్రేట్ ఇక లాస్ట్ లో వలిగాడు
బాబోయ్ పగిలిపోయింది కళ్ళు అన్ని పగిలిపోయి ఉంటాయి అవుట్ డౌన్ దీని పేరు స్వర్గ్ అంట. పర్లేదు, ఫ్యామిలీతో సరదాగా వచ్చి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్రెండ్స్తో వస్తే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ పక్కన ఇది కళ్యాణ మండపం ఏదో ఉందన్నమాట. ఆ కళ్యాణ మండపానికి ఆనుకునే ఉంది. కావాలంటే ఆన్లైన్లో కూడా బుకింగ్లు అవి ఉన్నాయంట. మా వాళ్ళు అలాగే తీసుకొచ్చారు. ఎవరికైనా కావాలంటే చూడండి, కాకినాడ దగ్గరలో బాగుంది, పర్వాలా. ఏంటంటున్నావు? యమపూరి తెలుసా? యమపూరా? తెలీదు. నరకానికి సంబంధించింది. శ్మశానాన్ని యమపూరి అంట. ఇది స్వర్గపురి. ఓకే, అలా పెట్టారా? వెరీ గుడ్. మనం యాడ్ చేస్తాం స్వర్గం. చక్కగా ఒక బొబ్బాస్కాయ మొత్తం తిందనమాట. అమ్మో, పుచ్చకాయ మొక్క తింది. ఏ పుడుతుంది రే, ఏదో నువ్వేదో తినిపించేసావు కదా అని చెప్పేసి నీతో ముద్దాడుతుంది అనుకుంటున్నావు ఏంటి? ముట్టుకొనివ్వదు. దాన్ని పిచ్చెక్కిందనుకో వేసేద్ది. మా ఇంటికి వచ్చేసాం, ఫుల్ టైర్డ్ అయిపోయాం, అలానే ఫ్రెష్ కూడా అయిపోయాం. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మయ్య. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా క్వాలిటీగా టైం స్పెండ్ చేయాలనుకుంటే సరదాగా కాకినాడ చుట్టుపక్కల అక్కడికి వెళ్ళి ఫ్యామిలీతో హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు. మళ్ళీ రేపు పొద్దున్న 8ంటికి ఇంకా వ్లాగులో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.